హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ప్రపంచంలోని 5 పేద దేశాల గురించి మాట్లాడుకుందాం. ఇప్పటి వరకు మీరు ప్రపంచంలోని అత్యంత ధనిక దేశాల గురించి వినుంటారు. అయితే ప్రపంచంలో కొన్ని పేద దేశాలు కూడా ఉన్నాయి. ఈ దేశాల్లో చాలా పేదరికం ఉంది. ఈ దేశాల ప్రజలు తగినంత తినడానికి కూడా నోచుకోలేదు. ఈరోజు మనం అలాంటి దేశాల గురించి మాట్లాడుకోబోతున్నాం. దీంతోపాటు ఈ దేశాల ఆర్థిక పరిస్థితి, ఉపాధి మరియు వారి రోజువారీ ఆదాయం గురించి కూడా తెలుసుకుందాం. అయితే పేద దేశాల జాబితా ఎలా తయారు చేయబడుతుంది అనే ప్రశ్న మీ మదిలో ఉండాలి. కాబట్టి పేద దేశాల జాబితాను తయారు చేయడంలో దేశ ఆర్థిక వ్యవస్థ మరియు తలసరి ఆదాయం, వ్యాపారాలు, ఆస్తులు మరియు ముఖ్యంగా విదేశాల్లో కొనుగోలు చేసిన ఆస్తులు చేర్చబడ్డాయి. ఈ విధంగా పేద దేశాల జాబితాను తయారు చేస్తారు. ఇప్పుడు మన టాపిక్లోకి వెళదాం. ప్రపంచంలోని పేద దేశాల్లో మొదటిది హైతీ. పేద దేశాల లిస్టులో హైతీ పేరు అగ్రస్థానంలో ఉంది. కరేబియన్ దేశాల్లో 3వ అతిపెద్ద దేశం. ఈ దేశ ప్రజలు జూదం మరియు లాటరీకి బానిసలుగా ఉంటారు. అంతేకాకుండా ఈ దేశంలో నివసించే పిల్లలు అనాథలుగా మారడానికి, అలాగే పేదలుగా మారడానికి ఇక్కడొచ్చే ప్రకృతి విపత్తులు కారణం. ప్రపంచం దృష్టిలో హైతీ భిన్నమైన దేశం. ఈ చిన్న దేశాన్ని ఇతర దేశాల కంటే భిన్నంగా చేసే అనేక అంశాలు ఈ దేశంలో ఉన్నాయి. అంటే ఇక్కడ భాష, పద్ధతులు వంటివి. హైతీకి 2 అధికార భాషలు ఉన్నాయి. హైతీ మరియు ఫ్రెంచ్ ఇక్కడ అధికారిక భాషలు. ఈ 2 భాషలు దేశంలో అధికంగా ఉపయోగించబడుతున్నాయి. ఇక్కడ 42% మంది ప్రజలు హైతీ మాట్లాడతారు. మిగిలిన వాళ్ళు ఫ్రెంచ్ మాట్లాడతారు. హైతీ భాష వినడానికి చాలా ఆసక్తికరంగా అనిపిస్తుంది. ఇక్కడ ప్రజలు చాలా ప్రశాంతంగా ఉంటారు, చాలా పరోపకారులు కూడా. ఈ దేశం అత్యంత పేద దేశమైనా ఇక్కడ ప్రజలు పేదరికంలో కూడా సంతోషంగా ఉండాలనుకుంటారు. ప్రపంచంలోని అత్యంత పేద దేశాల జాబితాలో హైతీ మొదటి స్థానంలో ఉంది. ఇక్కడ జనాభాలో 70% మంది దారిద్ర్య రేఖకు దిగువన జీవిస్తున్నారు. నిజానికి ఇక్కడ మొత్తం జనాభా 1.14 కోట్లు. అయితే దేశంలోని మొత్తం జనాభాలో దాదాపు 24% మంది, అంటే 1.23 లక్షల మంది రోజువారీ వేతనాలతో జీవిస్తున్నారు. మనకిక్కడంతా ఎక్కువగా మురికివాడలే దర్శనమిస్తాయి. ఇప్పుడు ఇక్కడ పేదరికానికి కారణం గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ పేదరికానికి మెయిన్ కారణం విద్యా వ్యవస్థ. ఈ దేశంలో కేవలం 53% మంది మాత్రమే అక్షరాస్యులు. ఇక్కడ ఆర్థిక వ్యవస్థ ఎక్కువగా వ్యవసాయంపై ఆధారపడి ఉంటుంది. ఈ దేశంలో 80% మంది ప్రజలు వ్యవసాయం చేస్తూ జీవనోపాధి పొందుతున్నారు. ఇక్కడ అరటి, మామిడి వంటివి ఎక్కువగా సాగు చేస్తారు. ఇది కాకుండా తెల్ల బియ్యం ఇక్కడ మెయిన్ పంట. ఇక్కడ పండించిన వరిని ప్రపంచవ్యాప్తంగా కూడా ఇష్టపడతారు. కాఫీ, నూనె మరియు కోకో కూడా ఇక్కడ పండుతుంది. ఇది కాకుండా పర్యాటకాన్ని ప్రోత్సహించడంలో హైతీ ముఖ్య పాత్ర పోషిస్తుంది. ప్రతి సంవత్సరం 10 లక్షలకు పైగా పర్యాటకులు హైతీని సందర్శించడానికి వస్తారు. అయినా కూడా ఇప్పటికీ హైతీ పేద దేశాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది. దీనికి ప్రధాన కారణం అక్కడ ప్రజలు. విషయం ఏంటంటే హైతీ ప్రజలు చాలా సోమరిపోతులు. వాళ్ళకి ఏదైనా పని అప్పగిస్తే అది సకాలంలో వారు పూర్తి చేయలేరు. అందుకే నేటికి ఈ దేశం పేదరికంలో మగ్గుతోంది. ఎందుకంటే అక్కడ ప్రజలు ఆదాయం తక్కువగా ఉంటుంది. ప్రభుత్వ పథకాలు కూడా అంతగా లేవు. ఉన్న పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు. అందువల్ల ఈ దేశంలో అత్యధిక పేదరికం తాండవిస్తోంది. ఈరోజు హైతీ ప్రపంచంలోని అత్యంత పేద దేశాల్లో ఒకటిగా పరిగణించబడుతున్నప్పటికీ హైతీని ప్రపంచంలోని అత్యంత సంపన్న దేశాల జాబితాలో చేర్చిన సమయం కూడా ఉంది. ఇక్కడ చాలా డబ్బు ఉండేది. ఎంత అంటే మీరు దాన్ని లెక్కించలేరు. కానీ 17వ శతాబ్దంలో బ్రిటిష్ వాళ్ళు ఈ దేశాన్ని ఎంత దోచుకున్నారంటే ఆ దెబ్బకి ఈ దేశం ఇప్పటి వరకు కోలుకోలేదు. హైతీ పేదరికానికి మరో ప్రధాన కారణం లాటరీపై ప్రజల నమ్మకం. ఇక్కడ ప్రజలు లాటరీపై చాలా నమ్మకం పెట్టుకుంటారు. వాళ్ళు సంపాదించిన దానికంటే ఎక్కువ డబ్బును లాటరీలో వృధా చేస్తారు. ఈ సంతోషకరమైన దేశంలోని ప్రజలు అల్లాడిపోవడానికి మరో కారణం కూడా అక్కడ వాళ్ళంతా మ్యాజిక్నే నమ్ముతారు. కష్టపడి పనిచేయడాన్ని నమ్మరు. ఇక్కడ రాత్రి చీకటిలో అందరూ ప్రజాస్వామ్య మంత్రాన్ని జపించడం మనం చూడొచ్చు. ఈ దేశంలోని ప్రజలు అనారోగ్యం పాలైనప్పుడు వాళ్ళు వైద్యుల కంటే తాంత్రికుల వద్దకే ఎక్కువ వెళతారు. అంతేకాకుండా ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో అనాథలు ఈ దేశంలోనే ఉన్నారనేది కూడా నిజం. ప్రపంచంలోని ఇతర దేశాల కంటే హైతీలో ఎక్కువ మంది అనాథ పిల్లలున్నారు. ఐటీఐలో 43,000 మంది అనాథ బాలికలు ఉండగా ఇప్పుడు ఆ సంఖ్య మరింతగా పెరుగుతోంది. ఇక ప్రపంచంలో 2వ పేద దేశం ఈక్వటోరియల్ గినియా. ఈ దేశం మధ్య ఆఫ్రికాలో ఉంది. ఈ దేశం ఆఫ్రికాలోని అతి చిన్న దేశాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది. మనం దాని మొత్తం జనాభా గురించి మాట్లాడుకుంటే అది దాదాపుగా 12 లక్షలు. దేశంలోని మొత్తం జనాభాలో 76.8% మంది దారిద్ర్య రేఖకు దిగువనున్నారు. ఇతర దేశాలతో పోలిస్తే ఇక్కడ ప్రజల ఆదాయం చాలా తక్కువ. కానీ ప్రజలు తమ పనిని అదే ఆదాయంలో అమలు చేసుకోలేరు. ఈ దేశానికి ప్రధాన ఆదాయ వనరు చమురు. ఇక్కడ ప్రజలు తక్కువ ఆదాయంతో పాటు ఇక్కడ విద్యా కొరత కూడా ఉంది. వీళ్లకు చదవడం, రాయడం పట్ల ఆసక్తి ఉండదు. ఈ ప్రదేశం చూడ్డానికి భారత్లోని ముంబైలాగా ఉంటుంది. ఒకవైపు బాగా సెటిల్ అయిన వాళ్ళు ఎత్తైన భవనాల్లో నివసించే చోటు,
మరోవైపు 2 పూటల తిండి లేని వాళ్ళు. అలానే అక్కడ ప్రభుత్వం ప్రజల జీవితాలను మెరుగుపరచడానికి ఏం చేయడం లేదు అని కాదు, ప్రభుత్వం తన పని తాను చేసుకుపోతుంది. కానీ విద్య లేకపోవడం వల్ల, ప్రజల్లో సరైన సమాచారం లేకపోవడం వల్ల అక్కడ చాలామంది పథకాల ప్రయోజనాలను అందుకోలేకపోతున్నారు. వాటిని సరిగ్గా వినియోగించుకోలేక పేద దేశంగా మిగిలిపోతోంది. ఇక 3వది జింబాబ్వే. జింబాబ్వే దక్షిణాఫ్రికాలోని భూపరివేష్టిత దేశం. పతనమైన ఆర్థిక వ్యవస్థ కారణంగా ఇబ్బంది పడుతున్న దేశం. పడిపోతున్న ఆర్థిక వ్యవస్థ కారణంగా జింబాబ్వే 2019వ సంవత్సరంలో 500% ఇన్ఫ్లేషన్ చూసింది. ఇది మార్చి 2020లో 676%కి పెరిగింది. నేటి కాలంలో పేదరికం, ఆకలి, పోషకాహార లోపం అనేవి ఈ దేశానికి గుర్తింపుగా మారాయి. విస్తీర్ణం పరంగా జింబాబ్వే ప్రపంచంలోని 7వ అతిపెద్ద దేశం. పేద జాబితాలో 3వ స్థానంలో ఉన్న జింబాబ్వేలో పేదల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. దీనికి ప్రత్యక్ష కారణం అక్కడ ప్రజల ఆదాయం. అక్కడ ప్రజల ఆదాయం దాదాపుగా అంతంత మాత్రమే. బాధాకరమైన విషయం ఏంటంటే ఈ దేశ ప్రజలు పేదరికంతో రాజీ పడ్డారు అని చెప్పుకోవాలి. ప్రపంచంలో అత్యధిక అధికార భాషలు ఉన్న ఏకైక దేశం జింబాబ్వే. అక్కడ మొత్తం 16 అధికారిక భాషలున్నాయి. భారతదేశ కరెన్సీ పేరు రూపాయి. అలానే ప్రతి దేశం వారి వారి అధికారిక కరెన్సీని కలిగి ఉంటుంది. కానీ జింబాబ్వే వద్ద ప్రస్తుతం అధికారిక కరెన్సీ లేదు. అమెరికా డాలర్ మాత్రమే ఉపయోగించబడుతుంది. అయితే అంతకుముందు జింబాబ్వే అధికారిక కరెన్సీని కలిగి ఉండేది. దాని పేరు జింబాబ్వే డాలర్. కానీ ఈ కరెన్సీ 2009వ సంవత్సరంలో రద్దు చేయబడింది. ఇక 4వది డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో. ఇటీవల విడుదలైన గణాంకాల ప్రకారం ఈ దేశంలో పేదరికం అత్యధికంగా ఉంది. ఈ దేశంలో నివసిస్తున్న ప్రజల వార్షిక ఆదాయం దాదాపుగా $753. ఇది భారతదేశంలో ఏటా 50,000. ఈ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో ఆఫ్రికాలో ఉంది. ఈ దేశం కొంత భాగం హిందూ మహాసముద్రంలో ఉంది. ఇది వైశాల్యం పరంగా ఆఫ్రికాలో 3వ అతిపెద్ద దేశం. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో సహజ వనరుల పరంగా ప్రపంచంలో అత్యంత ధనిక దేశంగా పరిగణించబడుతున్నప్పటికీ దాని ముడి ఖనిజ నిల్వల విలువ 24 ట్రిలియన్లుగా అంచనా వేయబడింది. అయినా కూడా రాజకీయంగా దీని అనిశ్చితి వైఖరి, మౌలిక సదుపాయాల కొరత, అవినీతి ఇవన్నీ కలిపి ఈ దేశాన్ని పేదరికంలోకి నెట్టేశాయి. అక్కడ అవినీతి గురించి మాట్లాడితే దానికి అసలు హద్దే లేదు. ఏ చిన్న పని జరగాలన్నా కూడా ముందుగా అధికారికి లంచం ఇవ్వాల్సిందే. లంచం లేకుండా పేదలు ఆ దేశంలో పనిచేసుకోలేరు. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో ఆఫ్రికాలో అత్యధిక జనాభా కలిగిన దేశాల్లో ఒకటి. ఎస్వతిని ఒక ఆఫ్రికన్ దేశం. దీనికి ఒకటి కాదు 2 రాజధానులు, మాబాబెన్ మరియు లోబాంబా. ఇవి ఆ దేశానికి 2 రాజధానులు. మాబాబెన్ ఈ దేశ రాజధాని. అక్కడ అతిపెద్ద నగరం కూడా. ఒకవైపు మాబాబెన్ను ప్రస్తుతం ఆఫ్రికా యొక్క పరిపాలనా రాజధాని అని పిలుస్తారు. అయితే బాంబా ఈ దేశం యొక్క సాంప్రదాయ రాజధాని. ఈ దేశ జనాభా 10 లక్షల కంటే ఎక్కువ. నిజానికి ఎయిడ్స్ అనేది మానవ జాతి యొక్క అత్యంత ప్రమాదకరమైన వ్యాధుల్లో ఒకటి. ఈ వ్యాధి చాలామంది ప్రజలను ఇబ్బంది పెట్టిందని మనందరికీ తెలుసు. కొన్ని నివేదికల ప్రకారం రాబోయే కొద్ది సంవత్సరాల్లో 15 నుంచి 40 సంవత్సరాల మధ్య వయసు ఉన్న ప్రతి 4 ఒకరు ఈ వ్యాధికి గురవుతారని పేర్కొన్నారు. ఈ ఎస్వతినిలో చాలామంది మహిళలు ఎయిడ్స్ బారిన పడుతున్నారు. దీన్ని బట్టి చూస్తే ఈ దేశ ప్రజల సగటు వయసు 58 ఏళ్లు మాత్రమే. ఇది సరిపడా తిండి దొరకని దేశం. తిండి తినడానికి డబ్బు లేదు, ధరించడానికి సరైన బట్టలుండవు. కానీ అక్కడ అపారమైన సంపద ఉంది. ఈ సంపద రోజురోజుకి పెరుగుతోంది. తన ప్రజలను ఆకలితో ఉంచుతూ ఆ దేశంలో గవర్నమెంట్ చాలా ఐశ్వర్యాన్ని కూడబెడుతోంది. ఇక్కడ ప్రజలు 2 పూటలా భోజనం చేయలేని నిరుపేదలు. పూర్తిగా భోజనం తినేంత డబ్బు వాళ్ళ దగ్గర ఉండదు. అటువంటి సమయంలో కూడా అక్కడ నాయకులు తమ ప్రజల గురించి ఆలోచించరు. ఈ దేశం సహజంగా చాలా అందంగా ఉంది. ఎన్నో రహస్యాలు, గనులు, నిక్షేపాలు కలిగిన దేశం. కానీ పేదరికం మాత్రం తాండవిస్తుంది. చూశారు కదా ప్రపంచంలోని పేద దేశాల గురించి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి.